హాయ్ నేను మీ ఎస్ఎన్ఆర్. బిగ్ బాస్ హౌస్లో లవ్ స్టోరీతో స్టార్ట్ అయిపోయింది. డిమాండ్ పవన్ శ్రీజాని సేవ్ చేశాడు నామినేషన్ నుంచి. ఇక తెలియదే ఉంది, రీతు చౌదరి హర్ట్ అయింది. నేను నువ్వు చేసిన పనికి హర్ట్ అయ్యానంటే డిమాండ్ పవన్ కూడా దానికి నేను నిన్ను నామినేట్ చేసినా చేయకపోయినా నువ్వైతే హౌస్లో ఉంటావురా అంటూ క్యూట్గా అయితే ఆ స్టోరీ సాగింది. అక్కడి నుంచి కూడా ఇక భరణి వచ్చేటప్పటికి ఒక మాట చెప్పాడు. శ్రీజ ఏడుస్తుంది, బాగా పెద్దగా ఏడుస్తుంది. అంటే భరణి ఒక మాట ఏం చెప్పాడంటే, ఆవిడ నామినేట్ చేసినప్పుడేమో ఎవరు అంతా కామ్గా ఉండాలి, తనని నామినేట్ చేస్తే మాత్రం పెద్దగా ఏడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా భరణి చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక రకంగా కరెక్టే. తను చాలామందిని నామినేట్ చేసింది. నామినేట్ చేసినప్పుడు మాత్రం అన్ని పాయింట్లు లేవనెత్తింది. కానీ చివరికి వచ్చేటప్పటికి తను నామినేట్ చేసేటప్పటికి తను ఏడుస్తూ హౌస్ మొత్తం తిరుగుతూ అందరూ ఓదార్స్తూ పెద్ద పంచాయతీ జరిగింది. సో అక్కడి నుంచి వెళ్ళేటప్పటికి హరీష్ అందరూ అందరినీ మ్యాన్పులేట్ చేస్తారేమో కానీ నన్ను చేయలేరు అంటూ కూడా హరీష్ చెప్పడం జరిగింది. దానికి సంజన ఎంతసేపు నేను 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 అంటావేంటి, అసలు ఆ నేను అనే పదం వినలేకపోతున్నాను, ఎంతసేపు అయ్యి అంటూ చెప్తూ వస్తున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ సంజన వర్సెస్ హరీష్ కూడా గేమ్ సాగింది. అలాగే శ్రీజ దగ్గరకు వచ్చేసాడు ఎమాన్యుల్ వచ్చి ఒక మాట చెప్పాడు. హౌస్లో అందరికీ నువ్వు నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం నువ్వు బాగా నచ్చుతావు, నీ గేమ్ బాగుంది, 10వ వీక్ తర్వాత మన ఇద్దరం కలిసి పోరాడదాం అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఎమాన్యుల్ కూడా ఓ పక్కన నామినేట్ చేస్తూనే ఓ పక్కన సోపు రుద్దటం స్టార్ట్ అయింది. అంటే ఎమాన్యుల్ కూడా ఓ పక్కగా మాస్క్ పెట్టుకునే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ అందరూ కలిసి నామినేట్ చేశారు. నామినేట్ చేసినప్పుడు గ్రూప్ అందరూ ఒకే మాట మీద ఉన్నారు. కానీ ఎమాన్యుల్లో సింగిల్గా వచ్చి శ్రీజాతో నువ్వంటే ఇష్టం, నీ గేమ్ బాగా ఆడుతున్నావు, మనం 10వ వీక్ తర్వాత ఆడుతున్నావు అంటే ఇక్కడ కూడా ఎమాన్యుల్ కూడా తెలియకోకుండా మాస్క్తో ఆడుతున్నాడు, చిన్న గేమ్ కూడా ప్లే చేస్తున్నాడు. ఇదొకటి చెప్పుకోవచ్చు. ఇక బిగ్ బాస్ కన్ఫ్యూజన్లోకి రీతు చౌదరిని రమ్మన్నాడు. రీతు చౌదరిని రమ్మని చెప్పి ముందు చికెన్ పెట్టాడు. చికెన్ పెట్టి రీతు ఎలా ఉంది, హౌస్లో ఎలా ఉన్నావు అంటే బాగానే ఉన్నాను అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ చికెన్ తినాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్లో కొన్ని సాక్రిఫైస్ చేయాలి, చేస్తానంటే చికెన్ ఇస్తా అన్నాడు. తప్పకుండా బిగ్ బాస్ నాకు చికెన్ అంటే ఇష్టం, మా అన్నయ్య నాకు చికెన్ వండి పెడతారు, వాళ్ళే వండి పెడతారు, నేను తింటాను అంటూ కూడా రీతు చౌదరి చెప్పి హౌస్లో ఉన్న సీక్రెట్స్ అడిగాడు. హౌస్లో ఎవరెవరి దగ్గర ఏమి సీక్రెట్స్ ఉంటాయంటే ఫస్ట్ తనూజ పేరు చెప్పింది. తనూజ సీక్రెట్ చెప్పాలి, ఎవరికి చెప్పని సీక్రెట్స్ ఏంటో చెప్పాను బిగ్ బాస్ రీతు చౌదరిని అడగడం జరిగింది. తనూజకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ ఆ అమ్మాయి వెనకాల తిరుగుతుంటే తనూజ ఎంజాయ్ చేస్తుంది. తనూజకి అతని పక్కన ఉంటే హ్యాపీగా ఉంటుందంటూ తనూజని, కాకపోతే ఈ విషయం దాయాలని అనుకుంటుంది కానీ బట్ పడిపోతుంది తనూజ. అట్లాగే తనూజ లవ్ స్టోరీని రివీల్ చేసింది. లవ్ స్టోరీ అంటామా, అట్రాక్షన్ అంటామా, ఏమంటామో మనకు తెలియదు కానీ లోపల జరిగే చిన్న ఎఫ్ఐఆర్ అయితే రివీల్ చేసింది. తర్వాత డిమాండ్ పవన్ పరిస్థితి ఏంటంటే, డిమాండ్ పవన్కి గతంలో ఒక లవ్ స్టోరీ ఉండేది. ఒక అమ్మాయిని లవ్ చేశాడట, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడైతే సింగిల్గా ఉన్నాడు, నేనంటే క్రష్ ఉంది, నువ్వు చాలా మంచిదాని అంటూ కూడా నాకు సోపేస్తున్నాడు అంటూ కూడా రీతు చౌదరి చెప్పడం జరిగింది. ఇట్లా వీళ్ళిద్దరూ సీక్రెట్స్ అయితే బిగ్ బాస్కి చెప్పింది. అయితే పూర్తి స్థాయి సీక్రెట్స్, అందరి సీక్రెట్స్ నాకు తెలియదు, నాకు సాయంత్రం వరకు టైం ఇస్తే సాయంత్రం లోపు మీ అందరి సీక్రెట్స్ నేను చెప్తానంటూ కూడా జరిగింది. అయితే బిగ్ బాస్ ఈ చికెన్ కూడా నువ్వు సాయంత్రం తినని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టడం జరిగింది. హౌస్ మధ్యలో ఒక చెట్టు పెట్టాడు. చెట్టుకి యాపిల్స్ ఎలాడదీశాడు. యాపిల్ మీద ఒక్కొక్కళ్ళ పేరు రాశాడు. హౌస్ మొత్తం అందరికీ చెప్తూ దీనిలో జ్ఞాపకాలు నెంబర్ వేసుకోవాలంటే ఒక్కొక్కరు దీన్ని ఒక యాపిల్ తీసుకోండి, నేను ఒక టాస్క్ పెడతానంటూ చెప్పాడు. ఆ ప్లాస్టిక్ యాపిల్ని ఎలాడదీశాడు. అందులో ఓపెన్ చేస్తే ఒక కలర్ వస్తుంది. ఆ కలర్ ఏంటి అనేది తర్వాత చెప్తాను అని చెప్పడం జరిగింది. అలాగే యాపిల్స్ ఎవరు వద్దనుకుంటున్నారో, నాకు వేరేది కావాలనుకుంటున్నారో, ఏదైనా డిసైడ్ చేసుకోవాల్సిన సమయం ఇదే కాబట్టి మీరు డిసైడ్ చేసుకోమని చెప్పాడు. యాజ్ యూజువల్గా రీతు చౌదరి, ప్రియా, శ్రీజ ఈ యాపిల్స్ వద్దు, మాకు వేరే యాపిల్స్ తెప్పించండి అంటూ కూడా చేశారు. వీళ్ళకి కొంతమందికి బ్లాక్ వచ్చినాయి, కొంతమందికి రెడ్ వచ్చినాయి, కొంతమందికి బ్లూ వచ్చినాయి. అంటే ఈ బ్లూ ఏంటి, రెడ్ ఏంటి, బ్లాక్ ఏంటి అనేది బిగ్ బాస్ ఒక్కొక్కటి క్యారెక్టర్ వైజ్గా కానీ అలా వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారు అనే దాని మీద డిసైడ్ చేసి త్వరలో చెప్తాడు. అయితే ఇప్పుడైతే దాని గురించి అయితే ప్రస్తావన అయితే చేయలేదు, ఇటు సమయం వచ్చినప్పుడు చెప్తానంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. మనందరికీ తెలిసిందే తనూజకి కాఫీ అంటే ఇష్టం. బిగ్ బాస్ ఎంత కాఫీ పొడి డబ్బాని సంజనాకి ఇచ్చాడు. ఇది సంజనాకి వెళ్ళాలంటే ఒక టాస్క్ కానీ, ఏదైనా డైలాగ్ కానీ, డ్యాన్స్ కానీ మెప్పించి ఆ కాఫీ పొడి తీసుకోవాలి. ఇది తనూజకి ఇచ్చిన టాస్కు. సంజన చెప్పింది. సంజన చెప్పడంతో తనూజ నువ్వు డ్యాన్స్ చేస్తావో, పాటలు పాడతావో, స్కిట్ చేస్తావో, నవ్వించాలి, నేను కుర్చీలోంచి కింద పడిపోయి డొల్లేయాలి, అట్లా చేస్తే నీకు కాఫీ పొడి ఇస్తానంటే ఎమాన్యులు, వాళ్ళందరూ కలిసి ఎమాన్యులు తర్వాత డిమాను, సుమన్ శెట్టి కలిపి ఒక స్కిట్ చేశారు. స్కిట్ చేయటం, డ్యాన్స్ చేయటం, తనుజాని ఎత్తుకోవటం అంతా ఫన్నీగా జరిగింది. చాలా హ్యాపీగా జరిగింది. ఆ టాస్క్లో గెలవటం, తర్వాత కాఫీ తాగటం.
మనకు తెలిసిందే కాఫీ తనుజ 15 రోజుల నుంచి మొన్న ఒకసారి కాఫీ తాగింది, ఇప్పుడు ఒక కాఫీ తాగింది. అంటే తన కాఫీ అంటే ఇష్టం. గేమ్ కూడా కాఫీ మీదే గేమ్ రన్ అవుతూ వస్తుంది. సో తనుజకి అయితే కాఫీ తాగింది. ఇక ఫైనల్ వచ్చేటప్పటికి ఒక బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరిగింది, బజర్ టాస్క్. ఆ బజర్ టాస్క్లో వరుసగా నుంచుంటారు. ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళకి బిగ్ బాస్ ఒక బ్యాటరీ ఒకటి పెట్టాడు, 100% బ్యాటరీ ఒకటి పెట్టాడు. దాంట్లో ఈ బ్యాటరీని అందరూ యూజ్ చేసుకోవచ్చు. అందులోంచి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చిన్న జ్ఞాపకాలు కలెక్ట్ చేసుకోవడానికి పెట్టాడు. అయితే ఈ బజర్లో వచ్చేటప్పటికి ఫస్ట్ ఇమాన్యుల్ బజర్ నొక్కడం జరిగింది. బజర్ నొక్కిన తర్వాత ఇమాన్యుల్ కన్ఫ్యూజన్ రూమ్కి పిలిచారు. ఇమాన్యుల్, నీ గేమ్ ఎలా ఉంది, ఎలా ఆడుతున్నావు ఏంటంటే అంతా బాగా చెప్పాడు. నేను కూడా ఇలా ఆడతాను, నాలో ఇంత పవర్ ఉంది, ఏమీ లేకపోయినా బతికేయగలను అనేదాన్ని బిగ్ బాస్ ప్రూవ్ చేశాడు. నేను బాగున్నాను, జస్ట్ పేరెంట్స్ని మిస్ అవుతున్నాను చెప్పడం జరిగింది. అయితే ఇక బిగ్ బాస్ హౌస్లో ఒక బ్యాటరీ పెట్టాము. మీ నాన్నగారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, అది నీకు ఇవ్వాలంటే 35% బ్యాటరీ అయిపోతుంది. అలాగే మీ అమ్మగారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అది నీకు చూపించాలంటే 45% బ్యాటరీ అయిపోతుంది. అలాగే ఒక ఫ్యామిలీ ఫోటో నీకు ఇవ్వాలి అంటే 25% బ్యాటరీ అయిపోతుంది. ఈ బ్యాటరీ అనేది 100% బ్యాటరీ అనేది హౌస్ మొత్తం వర్తిస్తుంది. కాబట్టి నువ్వు ఏదైనా 1 కోరుకో లేకపోతే 3 కోరుకో, అందరికీ అవకాశం ఇవ్వమంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక ఇంబు కూడా కొంచెం ఆలోచించి, నాకు ఒక్కరికే కాదు అందరికీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, తనుజ కానీ ప్రియా కానీ వీళ్ళంతా చాలా సఫర్ అవుతున్నారు, బట్ నాకు ఒక ఫ్యామిలీ ఫోటో ఇప్పించండి, అంటే 25% బ్యాటరీ తగ్గిస్తే చాలు, మిగతా వాళ్ళని కూడా ఫ్యామిలీతో కల్పించండి అంటూ ఇమ్ము చెప్పడం జరిగింది. అలాగే ఫైనల్గా బిగ్ బాస్ కూడా ఇమాన్యుల్కి ఆ ఫోటో పంపించాడు. ఫోటో పంపించిన తర్వాత అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇది బిగ్ బాస్ సంఘటనలు, అలాగే చాలా ఇష్యూస్, చిన్న చిన్న క్రష్లు జరిగినాయి, చిన్న చిన్న ఎమోషనల్ సీన్లు జరిగినాయి. అయితే టాస్క్లు అయితే పెద్దగా అయితే జరగలేదు. యాజ్ యూజువల్గానే ఇక భరణి కానీ, హరీష్ కానీ, తర్వాత సంజన కానీ వీళ్ళంతా గేమ్ అయితే చాలా ప్లాన్డ్గా పక్కాగా ఆడుతున్నారు. అన్ని వెర్షన్లో వచ్చేటప్పటికి ఇమాన్యుల్ అటు కామెడీ కానీ, ఎమోషన్ కానీ, తర్వాత ఏదైనా కూడా ఇమాన్యుల్ పండిస్తూ వస్తున్నాడు. ఇదిలా పెడితే ఈ శనివారం నుంచి బిగ్ బాంబ్ అయితే బిగ్ బాస్ హౌస్లో పేలనుంది. సుమారు ఒక 8 మంది బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. కామనర్స్ అయితే 3 వస్తున్నారు, సెలబ్రిటీలు 5 వస్తున్నారు. సో ఇప్పుడు వరకు గేమ్ ఆడింది ఒక ఎత్తు అయితే నెక్స్ట్ ఆడేది ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. నా రివ్యూ కానీ, తర్వాత బిగ్ బాస్ హౌస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, వాళ్ళ గేమ్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.